ఊరేగిస్తున్నారు, రాజకీయ నాయకులను ఊరేగిస్తున్నారు, లేకపోతే సింధు లాంటి వాళ్ళని ఆటగాళ్ళని పాటగాళ్ళని ఊరేగిస్తున్నారు. మా ఉపాధ్యాయుల్ని ఎప్పుడురా ఎవరురా ఊరేగించేదని ఉవిల్లూరుతో ఎదురు చూస్తుంటే ఈ రోజు సమాధానం దొరికింది. అచ్యుతాపురం గ్రామంలో మాకు సమాధానం దొరికింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత మా ఏజే ప్రభాకర్ గారు ఉపాధ్యాయ రత్నం, ఉపాధ్యాయ వస్త్రం, ఉపాధ్యాయ కలి, ఉపాధ్యాయ బంగారం. ఆయన వల్ల ఈ రోజు ఉపాధ్యాయ లోకానికి ఒక గౌరవం దక్కింది. ఇది రాష్ట్ర చరిత్రలో, రాష్ట్ర విద్యా అది నవ్వుతో నా భవిష్యత్తు అంటాం. అంటే అంతకు ముందు జరగలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి సన్మానం మీరు చూడలేదు. కానీ ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. కౌగిలించమని పిలిచినదా. పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదమదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా. రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదమదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా. మనిషితనమే నిజముతనమై పరులకై పదమదరా. మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. మనసు వెతికే మార్గమినిరా మంచికై పదమదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం. ప్రేమై వర్షించని నీ ప్రాణం. సాయం సమాజమే నీ గేయం నిరంతరం. ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం. విశ్వమంతటికి పేరు పేరున ప్రేమ పంచగల అసితరమా. ఎదురు చూసే ఎదలు మీదే పవనమై పదమదరా. లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా. చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదమదరా. ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా.
జతపడి మా ఊపిరి ఉద్యమమైనది నీ మంచికి బదులిస్తున్నది భరత్ అనే పేరు మా గుండెల్లో ప్రాణం చేస్తున్న ప్రమాణం సత్యం కోసం యుద్ధం చేసే సైనికులుగా కదిలొస్తున్నాం మీకోసం 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 ఓ, మీకోసం రాములారి గుళ్ళ గంట రంగ రంగ సంబరంగ మోగెనే వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ కత్తి సుత్తి పలుగు పారా తీయండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి అమ్మోరు కన్ను తెరిసిన బలాతి ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఓ మట్టి గోడలు చెబుతాయి సీమ మనుషుల కష్టాలు ఏ దారి గక్కులు చెబుతాయి పల్లె బక్కుల చిత్రాలు పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి బరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ కన్న తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా ఓ నాడు కడకడ వెలిగిన రాయలోని సీమితి ఈనాడు వెలవెలబోతే ప్రాణమంత చిన్నపోతుంది వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ ఏ చేతి వృత్తులు నూరారు చేయగలిగిన పనివారు హే చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు
ఎండ పొద్దుకు వెలిగిపోతారు, ఈ అందగాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు, వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు. పల్లెటూళ్ళు పట్టు కొమ్మలని వంటి జోల పాట పాడక తల్లడిల్లు తలరా తల కూసాయమేదో చేయాలంట. వచ్చాడయ్యో నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి, ఓ ఇచ్చాడయ్యో కల్లి మొలకెత్తించే హామీ. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. भड़ी 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 रहा भड़ी साहो रे बाहुबली भड़ी 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 रहा भड़ी साहो रे बाहुबली जय हारदिनी के पट्टाली पट्टाली गगना ने छत्र पट्टाली जननी दीक्षा अचलम ई कोडुके कवचम इप्पुड़ा अम्मकी अम्माई नंदुका पुलकरी चिंदिगा तीक्षण
మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. సమావేశాన్ని ఈ సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి అధ్యక్షుడు గారు మరి చక్కటి మాటలతో మరి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఊరేగిస్తున్నారు, రాజకీయ నాయకులు ఊరేగిస్తున్నారు, లేకపోతే సింధు పివి సింధు లాంటి వాళ్ళని ఆటగాళ్ళని పాటగాళ్ళని ఊరేగిస్తున్నారు. మా ఉపాధ్యాయుల్ని ఎప్పుడురా ఎవరురా ఊరేగించేదని ఊరిళ్ళు ఊరుతూ ఎదురు ఈ రోజు అల్లాపూర్ గ్రామంలో మాకు సమాధానం జరిగింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా మా ఏజే గారు ఉపాధ్యాయ రత్నం, ఉపాధ్యాయ వస్త్రం, ఉపాధ్యాయ గని, ఉపాధ్యాయ బంగారం ఆయన వల్ల ఈ రోజు ఉపాధ్యాయ లోకానికి ఒక గౌరవం దక్కింది. ఇది రాష్ట్ర చరిత్రలో, రాష్ట్ర విద్యా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని నేను తెలియజేస్తూ, ఎందుకంటే ఇది నిజంగా ఎప్పటికీ ఈ చరిత్రలో నిలిచిపోతుంది. దీన్ని మరి నవ్వుతో నభవిష్యతి అంటాం. అంటే అంతకు ముందు జరగలేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి సన్మానం నేను చూడలేదు, కానీ మా ప్రభాకర్ గారి సన్మానం చూసాం. ఆయనకి ఇదే వారు కావాలని ఈ సందర్భంగా వారి నాన్నగారు జాన్ గారు, వారి అమ్మగారు కలిసి ఆనంద బాష్పాలు రాజుగారిని, అయ్యా వరుణదేవ నువ్వు వర్షం కురిపించింది చాలు, కొంచెం ఆగు, నేను ఆనంద బాష్పాలు రాజుగారిని వారిద్దరు తల్లిదండ్రులు కలిసి ఆనంద బాష్పాలు రాస్తున్నారు. ఈ వార్త, ఈ ఘన సమూహం, ఈ ఘన సన్మానం వారి శ్రీమతి గారికి వెళ్ళాలని, ఆ సందేశం ఎవరైనా తీసుకెళ్ళని వారి శ్రీమతి గారికి తెలియజేస్తూ ఈనాడు ఉపాధ్యాయులందరూ గర్వించే సుజనంగా నేను భావిస్తూ నమస్కారం. ఎంతో ఆలోచించి మంచి సాధనతో ఆత్మవిశ్వాస సమాచారం తీసుకొచ్చిన సభకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను 98లో ఇక్కడ వచ్చాను. 11 సంవత్సరాలు రామారావు చేశాను. నేను ఆఫీస్ దగ్గర రమ్య గారు చెప్తాడు, సార్ ఆఫీస్లో పనిచేస్తారు కదా, ఆఫీస్ దగ్గర ఉంటే ఎప్పుడైనా రావచ్చు అని, ఒక గంట రావచ్చు అని చెప్పారు. దగ్గర అష్టాపురం ఉంటే అష్టాపురం తీసుకొని బాగుంటాను. ఏంటి సార్ శాస్త్రం కోసం అష్టాపురం తీసుకోవాలి, అది మీరు అదృష్టం. 2013 ఇక్కడ కొద్ది స్థలంగా ఉంది, బిల్డింగ్ పాడుపడింది. నాకు ఒక రోజు బుద్ధేడి గారని మన పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఎదవరికి ప్రాణి కూడా కట్టించండి అన్నారు సార్. నేను ఎదవరికే కట్టించాను. చాలా మంది తెలిసే ఉంటుంది. ఆ కొంచెం ఆ ఎదవరికి రోడ్డు క్లోజ్, రోడ్డు మీద దాటానికి పిల్లలకి ఇబ్బంది, ఆ కొంచెం కట్టించాను. తర్వాత 2015లో మా నాన్నగారు చనిపోయారు, వారి జ్ఞాపకాలతో మొత్తం కట్టించారు సార్ కూడా. తర్వాత ఈ కాలక్రమేణా మనకు బిల్డింగ్ పురుస్తుందని నేను ఐటీడీ వారికి, తర్వాత వాళ్ళకి రిప్రజెంట్ చేస్తే మాకు ఈ బిల్డింగ్ 2018లో. తర్వాత మనకు వాటర్ షెడ్ లేదు, వాటర్ షెడ్ కూడా మనం తీసుకోవడం జరిగింది. దానికి మనకి అమౌంట్ రావాలి, నాకే 20,000 రావాలి ఇంకా. అలాగే బాత్రూమ్ కానీ రేకులు కానీ ఇవన్నీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు మనకి కొత్త బిల్డింగ్ వచ్చింది, 20 లక్షల బిల్డింగ్. అది ఇంతవరకు పైసా రాలే ఆ పాప కాంట్రాక్టర్కి.
ఆ బిల్డింగ్ కూడా అయిపోతే నా సన్మానంతో పాటు అది కూడా ప్రారంభోత్సవం చేద్దాం అనుకున్నాం. అది అది వాయిదా పడింది. ఈ విధంగా చేయడం జరిగింది. స్థలం కొనడం తర్వాత ఈ విధంగా స్కూల్ డెవలప్మెంట్ జరిగింది. పిల్లలకి చెప్పినట్లు పిల్లల బ్యాగులు, గొడుగులు, చెప్పులు ఇది నా స్వార్థం కోసం కాదు, పిల్లల కోసం వేయడం జరిగింది. నేను ఎంత అదృష్టవంతులంటే నాకు ఇక్కడికి వచ్చాక జిల్లా అవార్డు వచ్చింది. నాకు అసలు అవార్డు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను వేరే వాళ్ళ పేరు ప్రపోజ్ చేస్తున్నా. ఎంఈఓ సార్ డిఓ గారు అడుగుతా ఉంటారు. వేరే వాళ్ళు ప్రపోజ్ ఎప్పుడు కూడా నేను నా పేరు ఇప్పుడు పంపుకోలే. ఇప్పుడు సర్వీస్ చేశారు కదా ప్రభాకర్ సార్ అని ఎవరో అంటే ఒక టీచర్ అన్నారు, నీ పేరు ఇది పంపకూడదంటే నేను జిల్లాకి పంపించడం జరిగింది. అనుకోకుండా నాకు జిల్లా అవార్డు రావడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మన చిగురుమాల గారు ఉన్నారు, మన పక్క స్కూలే కొత్త కూడా రాష్ట్ర స్థాయికి ఎందుకు మీరు చేయకూడదు సార్, మీరు కార్యక్రమాలు చేస్తారు, ఎప్పుడు 24 గంటలు శ్రమ పడతారు అని మన స్కూల్ అభివృద్ధి, పిల్లల అభివృద్ధి, గ్రామ అభివృద్ధిలో కూడా సహకారం చేస్తారు. కాబట్టి అన్నప్పుడు నేను జస్ట్ అప్లికేషన్ పెట్టాను, దాని సహకారం మన ఎంఈఓ గారు సంతకంతో మనకి రాష్ట్ర అవార్డు రావడం జరిగింది. ఒక ఎంఈఓ గారికి కాంప్లెక్స్ హెచ్ఎం గారు కూడా మనకు సహకరించారు. నాగమణి మేడం గారు ఉండేది. ఇప్పుడు అదేందుకు మనకు దుమ్మ రామారావు గారు ఉన్నారు. ఆ విధంగా ఆ పిల్లల సహకారంతో అప్లై చేయడం జరిగింది. ఈ విధంగా గ్రామాభివృద్ధి కాకుండా గ్రామం ఎక్కడున్న మన యూత్ అష్టాపరిచిన గ్రూప్ ఉన్నది. ఎంతోమంది ఈ హాస్పిటల్ ఫాలో కావడం కానీ, ఈ మధ్య మల్లూరు మిస్సెస్ కానీ, ఈ విధంగా మన గ్రూప్లో కూడా నేను స్పందించి చాలా మంది ఇవ్వడం జరుగుతుంది. నాకు డబ్బు నుండి కాదు, ఓకేనా, సింగిల్ జీతంలో కూడా నేను కొంత సాయం చేసిన జరుగుతూ ఉంది. అలాగే మన పాఠశాల 2013 నుంచి నాకు దాదాపు 3 మారారు ఎస్ఎంసీ చైర్మన్లు. అది శోభారాణి ఉండే, అంతకుముందు ఒక మేడ కొన్ని ఉండే, రూపారాణి ఉండే. అది వీళ్ళు కూడా నాకు సహకరించేవాళ్ళు. చెత్తపల్లి కూడా మాధవనాథ మేడం ఉండే. ఈ విధంగా ఉపాధ్యాయుల సహకారం కూడా ఉండాలి. ఒక పాఠశాలలో పెంచాలంటే అందరి సహకారం ఉండాలి. అలాగే వంట మన తిరుపతమ్మ కానీ వంటనే వాళ్ళు కొన్ని స్కూల్ అయితే బియ్యం హెచ్ఎంగారు ఎక్కడ కొలిసి ఇవ్వాలి. మా స్కూల్ అక్కడ కాదు, ఆమె ఎంతమంది వచ్చారో కనుక్కొని వండటం కానీ. అలాగే నేను ఆఫీస్ పని మీద మధ్యాహ్నం వెళ్ళడం కానీ, పని మీద నా తోడుగా పద్మ ఉండే, తర్వాత పద్మ అయిన తర్వాత పద్మ మేనేజర్, తర్వాత వెంకటరమణ ఉండే. అదే పిల్లలు విద్య అభ్యసించడంలో నాకు వెంకటరమణ కూడా చాలా సహకరించింది. అలాగే హెచ్ఎం గారు వచ్చారు, గారు కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ప్రజెంట్ హెచ్ఎం గారి సహకారం కూడా కావాలి మనకి. కాబట్టి మేడం గారికి కూడా థ్యాంక్స్ మేడం. అలాగే డ్రింకింగ్ వస్తుంది మనకి ఒక బాత్రూమ్ కూడా ఛాన్స్ లేదని, గర్ల్స్ టాయిలెట్ లేదని నేను ఎంపీఓ గారికి చెప్పడం జరిగింది. సార్ మీరు మీకు ఒక గర్ల్స్ టాయిలెట్ ప్లేస్ చూపించడం జరిగింది సార్. ఎంపీఓ గారు కూడా వస్తాను సంవత్సరానికి అడిగాను. అలాగే ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఇంకా ఊర్లో నా బాధ ఏంటంటే ఎక్కువ ఉన్నారు. నేను నా దగ్గర అంటే 5th వరకు బాగానే చదువుతున్నారు, 6th క్లాస్ వెళ్తున్నారు, 7th వెళ్తున్నారు, 8th, 9th, 10th మానేస్తున్నారు. నేను ఆఫీస్కి పోయే దాంట్లో కానీ ఎక్కడ చూసినా కానీ యూత్ అలవాటున్నారు. మరి ఎందుకు ఆపోజిట్ అవుతున్నారు నాకు ఒక బాధ. యూత్ పేరెంట్స్ గమనించాలి. మీరు పిల్లల్ని బడికి పంపండి. నేను ఎంతోమంది మోదీ సార్ అయితే చాలా సార్లు చెప్పారు, సార్ మీ ఊరు పిల్లలు మధ్యలో మానేస్తున్నారు కాదు అంటే వాళ్ళని మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ పంపడం. ఆ సార్ చేరుకుంటే కూడా 10 రావడం జరిగింది. అలాగే నాగమణి మేడం గారు కూడా చాలా మంది అమ్మాయిలు ఊరు పక్కన రాష్ట్రం చాలా మంది డ్రాప్ అవుతున్నారు. సార్ మీ అమ్మాయిని పంపడతారంటే నేను మేడం గారు చాలా చెప్పాను, మేడం ఎట్లా కూడా చేర్చుకోండి మేడం. ఈ మధ్య కూడా నేను డ్రాప్ అవుతుంటే చేర్చడం జరిగింది. కాబట్టి మనం ఇంటర్తో 5th క్లాస్ కాకుండా 10th క్లాస్ వరకు పూర్తి చేసి ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు, ఎంఈడీలు, బీఈలు చేసి మన ఊరు డెవలప్ చేయాలి. అలాగే పక్కన ఊరు గాంధీ గారు ఊరు ఉన్నారు, నందూరు జిల్లా రామారావు పేటలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇది మన ఊరు ఎందుకు ఎంప్లాయీస్ రావట్లేదు, ఒక 10 మందితో ఆగిపోయింది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. పేరెంట్స్గా పిల్లలు చదువుతారు, చాలా మంది ఉన్నారు, మంచి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఉన్నటువంటి 5th క్లాస్ 6th వరకు ఆగిపోతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ మన పిల్లలందరూ కూడా ఉంటారని ఈ ఫోన్లు చాలా మంది చేస్తున్నారు. పిల్లలు కూడా మంచిగా చదువుకుంటూ అన్నింటిలో 2015లో మనం 6 ఎంప్లాయీస్ సన్మానం చేద్దాం అంటే మన గణంగా
కొంచెం ఎంతో మనం సక్సెస్ చేస్తాం. దానికి యూట్యూబ్ మా మొబైల్ రాత్రి మనం అలాగే తర్వాత స్కూల్ స్కూల్ జీతంతో బతుకున్నా కాబట్టి నాకు హైదరాబాద్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నప్పుడు నాకు హైదరాబాద్ మార్చారు. హైదరాబాద్ సర్పంచ్ గారికి అంతమంది సెక్రటరీ కూడా మీ కూడా యాభై వేసాయండి. ఓకేనా? గ్రామాభివృద్ధిలో కూడా అంటే మీ సహకారంలో ఉండాలి సార్. మీ సహకారం గవర్నమెంట్ రోడ్డు మీద పెట్టకూడదు. పెట్టాలని వర్షాలు కాలం ఇదైపోయి మలేరియా జబ్బులు రావడం, పిల్లలకు జబ్బులు రావడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గ్రామ అభివృద్ధిలో కూడా మనం సహకారం తీసుకోవాలి. సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఇంత ఘనంగా అక్కడ నుంచి 1 కిలోమీటర్ నుంచి ఘనంగా సత్కరించినందుకు పేరు ప్రజలు తెలుపుతూ మీరు ఎన్నికలో ఉన్నారు, సాధకులో ఉన్నారు. నమస్కారం. సారే మా హెడ్ మాస్టర్ గారు, చాలా మంది మా హెడ్ మాస్టర్ గారు. కాబట్టి ఏ ప్రోగ్రామ్ ఇచ్చిన సార్ సహకారంతో నేను ఇక్కడ వస్తానని అలాగే మన కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఉన్నారు, రామారావు సార్. ఇప్పుడు మన దుమ్మూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఈ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్ సార్ వస్తారు. కాంప్లెక్స్ హెచ్ఎం గారికి అలాగే పెద్దలందరూ కూడా నా మధు గౌరవ్ గారి, కామరాజు గారి, రవి వీటి కమిటీ నరసింహారావు నాకు అప్పుడు ఫోన్ చేశారు. నాకు సన్మానం చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకొని చాలా మంది ఉన్నారు. దుర్గా నాకు గుర్తురాలేదు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా సార్ వచ్చారు. సూచన సలహాలు ఇస్తాను. రెగ్యులర్ గా పడి పంపండి. అదే కోరుకునేది. ముందు మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ మీ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మరి గ్రామంలో ఉన్న మహిళలు అందరూ కూడా వారికి మరియు ప్రమాణం
మా గ్రామ వధు సార్ని మరి బట్టల వస్త్రాలు మరియు వారికి మరి సన్మాన కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేస్తాము. మండల విద్యాశాఖ అధికారులు అధికారులు కానీ ఈ సమయంలో సేవతో సన్మానించే కోరుతున్నాం. మండల విద్యాశాఖ అధికారి శ్రీ సమయ గారు కాంప్లెక్స్ రావు గారు సమాన గ్రహీత సమితులు అందరూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరియు ఇది మన కాంప్లెక్స్ అది మన కాకుండా మన కూడా సందర్భం అది చాలా గొప్ప విషయం. చాలా గొప్పది. మరి అభినందన కోరుతున్నాము. కాంప్లెక్స్ మండల విద్యాశాఖ తర్వాత పాఠశాల దంపతులు చాలా సన్మానం ఉన్నారు. ఈ విలువైన సమయాన్ని మా గారు శ్రీమతి శ్రీ మేలి కుమార్ గారు థ్యాంక్ యూ మేడం గారు. అది మన సీనియర్ ఉపాధ్యాయులు శ్రీ కారం గాంధీ గారి చేత సమాజం మాకు కేటాయి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ సార్. గ్రామ పంచాయతీ మరియు కూడా మరియు కూడా ఎంతో ఉన్నాము. ఒక సువంతమైన మనం చేసుకోవడం మనకే కాదు తర్వాత తరాల వారికి కూడా ఇది ఇలా ఉంటుంది అని మన గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు శ్రీ కృష్ణవేణి గారు మరియు నాగమణి గారి చేత సన్మాన గ్రహీత శ్రీ గారికి సన్మాన కార్యక్రమం అది కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కార్యక్రమం అది కార్యక్రమంటే మరి అందరూ కూడా కావాల్సిందిగా కోరుతున్నాం. అలా అందరూ కూడా
వాళ్ళ తరఫున వారి సన్మానంతో అక్షాపురం గ్రామ ప్రజలు మాది గారు వారిద్దరు కూడా సమాచారాన్ని సన్మానిస్తారు. తర్వాత అక్షాపురం ఎంప్లాయ్ మనం చేసేవాళ్ళంట మనకు కుటుంబంలో మా వేరే డబ్బులే మొత్తం లేదు కాస్త చేశారు. ఇప్పుడే కాబట్టి మన ఎంప్లాయీస్ కాబట్టి మేము కూడా ఉంటామని భరోసా ఇచ్చారు. మరి సందేశాన్ని ఇచ్చారు. యూత్ కమిటీ సభ్యులు, యూత్ కమిటీ అక్షాపురం గ్రామ యూత్ కమిటీ నుంచి అందరూ కూడా చదువుతున్నాము. మరి సార్ పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగం చెప్పుకుంటూ ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి వారి చేత ఈ సన్మాన కార్యక్రమం మరి ఆ ఫోటో ఫ్రేమ్ కూడా సార్ చేత రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫోటో ఫ్రేమ్ సార్ పాటు దాన్ని ఓపెన్ చేయించండి. సన్మాన సుమార్ అధికారు ప్రభాకర్ జాన్ గారు గారు కుమార్తె సమేత ప్రభాకర్ మాస్టర్ గారు మా ఊరికి ఎంతో పాఠశాల అధికారులు మా గ్రామం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా ఎంపీఎస్ పాఠశాల నుండి పాఠశాల పాఠశాలకు స్కూల్ అసిస్టెంట్గా శాస్త్రంగా పదోన్నతి పొంది వెళ్తున్న మీకు మీ సేవలు మరవనేవి మా వెళ్తున్న మీ ఆయురాజ్యాలతో ఉండాలని మీ అందరి శ్రేయోభిలాషుల వీటిలో గ్రామ సభ్యులు
సన్మాన పత్రం అట్లా గ్రామ ఈ సువర్ణ అందరూ కూడా మరి ఎంతో సంతోషం ఆనందంతో ఈ కార్యక్రమం కావాలి. మరి ఆడపడుతులు మహాలక్ష్మితో మరి చిరు సన్మానం మా పాఠశాలలో ఏదైనా కూడా మన మధ్యనే ఉంటారు. ముఖ్యంగా పాఠశాల సన్మానం గ్రామ మహిళలందరి చేత మరియు పాఠశాల విద్యార్థులు పాపం చిన్నపిల్లలు అవడం వల్ల సారు వారు అదే కావట్లేదు. వాటికి బోరిన వేసేవాళ్ళు, సార్ని కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. సారు ఏదో వెళ్ళారేమో అనుకుంటున్నారు. సార్ స్కూల్కి రావట్లేదంటే వాళ్ళకి కూడా తెలియట్లేదు. దాన్ని పొడవడానికి వెళ్ళారనే సంగతి, సార్ మళ్ళీ తిరిగి వస్తారనే ఆశతోనే వాళ్ళు ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళి ఏ పనులు అలవాటు అనుకుంటారు ఆఫీస్ పనులు. ఆ పనులకు సార్ మమ్మల్ని వదిలి వెళ్ళి నమస్కరించండి. అందరూ కూడా కాళ్ళకి నమస్కరించండి, గురువు గారికి నమస్కరించండి, గారికి నమస్కరించండి, పాదాభివందనం చేయండి. ఇంతటి పాలన ఎవరు చేయాలి వాళ్ళు అతినగరం పాఠశాల
కమిటీ సభ్యురాలు సన్మాన కార్యక్రమం మరింత గొప్ప మన పాఠశాల ఎంతో కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో పాఠశాల ప్రజలకు ఉపాధ్యాయులను మనం సత్కరించుకోవడం మన అదృష్టం మనకే గర్వకారణం. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మనం నిర్వహించుకోవడం వచ్చేసి సార్ మళ్ళీ మనకు సార్ కూడా ఫోటో చాలా మంది మామూలు మేకప్లు పోయాలని రావట్లేదు. ఉదయం తయారైన మేకప్లన్నీ ఇస్తే అందరూ కూడా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావాలి. నాకు తెలియట్లేదు అనే భావన ఎవరు వద్దు, అందరూ కూడా రావాలి. మళ్ళీ ఫ్లాష్ రావాలి. ఫోటో ఫ్లాష్ కాకుండా మన చిరునవ్వు ఫోటో రావాలి. బాబుని కూర్చోబెట్టండి. గ్రామ ప్రజలు, మహిళలు, సభ్యులందరూ కూడా చక్కటి ఏంట్రా గింబల్ స్లో మోషన్ వస్తుంది. ఈ యాప్లో చేసుకోవచ్చు, కానీ కెమెరా క్వాలిటీ ఉంటుంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో,
ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను పెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమి వగలము సాటిరావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గ్రామ పెద్దలు ప్రాణం చేస్తున్నా
गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world, broken but strong.